వెల్కమ్ టు పుష్ప స్టైల్స్. ఈరోజు మనము ఇంకో అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఏంటంటే ప్రింటర్ ఎప్సన్ L130. ఇది ప్రింటింగ్ పర్పస్ ఓన్లీ అండి. ఇది సింగిల్ ఫంక్షన్ మిషన్ ప్రింటర్, 4 కలర్ ప్రింటర్ ఇది. సో ఇది మల్టీ ఫంక్షనల్ మిషన్ ప్రింట్ అయితే కాదు. ప్రింటర్ సింగిల్ అంటే మనం ప్రింట్ మాత్రం తీసుకోగలుగుతాం. కొన్ని ప్రింటర్స్లో జిరాక్సెస్ తీసుకుంటాం కదా, కాపీస్ తీసుకుంటా ఉంటాం కదా. సో ఇదైతే యూజ్ కాదనమాట. జస్ట్ ఓన్లీ ప్రింటింగ్, ల్యాప్టాప్స్ నుంచి కానీ, సిస్టమ్స్ నుంచి కానీ, మొబైల్స్ నుంచి అటాచ్ చేసుకొని కేబుల్ ద్వారా ప్రింటింగ్స్ మాత్రమే ఇచ్చుకోవాలి. సో ఇదొచ్చి నేను 5-in-1 మీరు చూసారు కదా మిషన్. సో సబ్లిమేషన్ ఐటమ్స్ అనమాట. సో సబ్లిమేషన్ కోసం అని కావాల్సిన ప్రింటింగ్స్ తీసుకోవడానికి మాత్రమే ఈ ప్రింటర్ని నేను తీసుకున్నాను. దీంట్లో 4 కలర్ ఇంక్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. సో ఇది మనకు డెలివరీ చేసిన వాళ్ళు వచ్చి ఈ ప్రింటర్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే హైదరాబాద్లోని మెగా సబ్లిమేషన్స్ నుంచి తీసుకున్నాము. అది హోల్సేల్ ప్రైసెస్కే మన సబ్లిమేషన్కి సంబంధించిన మెటీరియల్ కానీ, మెషిన్స్ కానీ A to Z అనమాట. సబ్లిమేషన్కి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్, ఫ్రేమ్స్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర నుంచి మనకు హోల్సేల్ ప్రైసెస్లోకి వస్తాయి. సో ఎవరికైనా కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో సబ్లిమేషన్ గురించి క్లారిటీగా ఒక వీడియో చేసి చెప్తాను. సబ్లిమేషన్ ఎవరికి యూజ్ అవుతుంది, ఎలా చేయాలి, అసలు సబ్లిమేషన్ ప్రాసెస్ అంతా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను కంపల్సరీ చెప్తాను. సో ఇప్పుడైతే మనము ఎప్సాన్ L130 ప్రింటర్ని మనమైతే అన్బాక్సింగ్ చేద్దాం. సో స్టార్ట్. మాన్యువల్ వచ్చేసింది. ఫస్ట్ అయితే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. దేనికైనా కూడా మనకు మిషన్కి కంపల్సరీ వస్తాయి కదా. సో మనకు CD కూడా వచ్చేసింది, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అని చెప్పి. సో నోటీస్ ఫర్ సేఫ్టీ సింబల్స్. ఈ మిషన్లో సింబల్స్ ఉంటాయి కదండి. సింబల్స్కి ఏంటి ఆ సింబల్ అనేసి ఇది మనకు బ్రీఫ్గా ఇచ్చారైతే. సో ఇది ఈ పేపర్. సో ఈ బుక్ వచ్చేసరికి మనకు ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే ప్రింటర్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా. సో ఆ పార్ట్స్కి సంబంధించిన మాన్యువల్ బుక్ అని చెప్పొచ్చు. సో ఇది ఎలా సెట్ చేసుకోవాలని కూడా ఉంటుంది దీంట్లోనే. ప్రింటర్ని ఎలా సెట్ చేసుకోవాలి, కేబుల్స్ కానీ దాంట్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ని ఎలా అసెంబుల్ చేయాలనేది ఈ బుక్ అనమాట. ఇంకెలా పోర్ట్ చేయాలంటే ఇంకెలా సెట్ చేసుకోవాలని. సో ఇది వారంటీ కార్డు. సో వారంటీ దానికి ఎలా అవైలబుల్ ఉంది, దేనికి అప్లికబుల్ అని చెప్పి దాని కార్డు. సో ఇది వచ్చేసరికి సాఫ్ట్వేర్ డిస్క్ అండి. దీంట్లో ఎలా సెట్ చేసామని ఉండదు, సాఫ్ట్వేర్ డిస్క్. ఇది సాఫ్ట్వేర్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాతనే ఈ ప్రింటర్ అనేది మనము యూజ్ చేయగలుగుతాము. సో ఇదండి ఈ డిస్క్ అయితే. సో ఇంకొకటి దీనికి వైర్ కనెక్షన్ కూడా వచ్చేసింది. సో 3 పిన్ కేబుల్. కేబుల్తో పాటు మనకైతే ఇంక్స్ అయితే వచ్చాయి. ఇవి వచ్చేసరికి ఇంక్స్ మనకు మామూలుగా పేపర్స్ మీద ప్రింట్స్ వస్తాయి కదండి, కలర్ ప్రింట్స్. సో వాటికైతే ఇవి యూజ్ చేస్తాము. సో మనం దేని పర్పస్ మీద తీసుకున్నాము, సబ్లిమేషన్ పర్పస్ మీద ఈ ప్రింటర్ అని తీసుకున్నాం కాబట్టి. సో ఓకే స్టార్ట్. ఇంక్స్ అయితే వచ్చాయి కదండి. సో ఇంక్ ఎంత పడుతుంది అనేది, ఎంత పడుతుంది 500 ఒక పీస్ 500 అంటండి ఇది. ఇది నార్మల్గా ప్రింట్స్కి యూజ్ చేసేది. దీంట్లో అయితే మెయిన్గా మనకు పింక్ కలర్, స్కై బ్లూ కలర్, బ్లాక్, ఇంకొకటి వచ్చి ఇది వచ్చి ఆరెంజ్, లైట్గా ఆరెంజ్ అయితే కాదు, ఎల్లో కలర్.
సో ప్రైమరీ కలర్స్. సో వీటి ద్వారా కలర్ కాంబినేషన్లో మనకు ప్రింటింగ్స్ అనేది కొన్ని కలర్స్ అయితే వస్తాయి. సో ఇవైతే మనము సబ్లిమేషన్ ప్రింట్స్కి అయితే యూజ్ చేయకూడదు. మనం విడిగా సబ్లిమేషన్ ప్రింట్స్కి అనేది విడిగా సబ్లిమేషన్ ఇంక్స్ అనేది దొరుకుతాయి, అవి మాత్రమే యూజ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఒకసారి సబ్లిమేషన్ ఇంక్ ప్రింటర్లో వేసిన తర్వాత ఈ ఇంక్స్ని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మనము యూజ్ చేయకూడదు. నోట్, మనము ఒకసారి సబ్లిమేషన్ యూజ్ చేసిన తర్వాత ఇంక్స్ యూజ్ చేసిన తర్వాత ప్రింటర్లో ఈ ఇంక్స్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఈ ఇంక్స్ వాటర్ బేస్ ఇంక్స్ అనమాట. మనం వాడే దాంట్లో వాటర్ బేస్ ఉండదు. సో చాలా థిక్గా ఉంటాయి. చూడండి, చాలా థిన్గా అసలు వాటర్ బేస్లో ఉన్నాయి. సో మనం వాడే సబ్లిమేషన్ ప్రింట్స్ అనేది అంటే కొన్ని ప్రొడక్ట్స్ మీద, అంటే టీషర్ట్స్ కానీ కీ చైన్స్ కానీ మీద వాడతాం కాబట్టి పోకుండా ఉండడానికి అవి థిక్గా ఉంటాయి అన్నమాట. ఆ కలర్స్ అవి అయితే తెచ్చిన తర్వాత మీకు అయితే కంపల్సరీ చూపిస్తాను. సో ఇదైతే మనం యూజ్ చేయము. సో నెక్స్ట్, ఇది కేబుల్, అంటే మనకు ప్రింటర్కి, ల్యాప్టాప్కి, సిస్టమ్స్కి కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది ప్రింటర్కి సెట్ చేసే కేబుల్, ఇది డివైజెస్కి కనెక్ట్ చేసే కేబుల్. చాలా మంచిగా ప్యాకింగ్ అయితే మనకు వచ్చిందండి. సో వీళ్ళ మెగా సబ్లిమేషన్స్ నుంచి మనకు 5-in-1 మిషన్ కూడా ప్లస్ ప్రింటర్ కూడా వచ్చింది. సో ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ప్రోడక్ట్స్ బాగా వచ్చాయి అన్నమాట, నీట్గా వచ్చాయి. సో దీంట్లో పార్ట్స్ వైజ్ మనం చూసుకుందాం. సో ఇది మామూలుగా మనం తీయము. ఎప్పుడైనా దీంట్లో బ్లాక్ వస్తేనే, ఏదైనా పేపర్ రాకుండా ఉంటేనే దీన్ని ఓపెన్ చేసి ఈ హెడ్ పార్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది హెడ్ పార్ట్. ఇక్కడ ఏదైనా బ్లాకేజ్ వస్తేనే మనము ఇంక క్లీన్ చేసుకోవడానికి కానీ ఇంకేదైనా బ్లాకేజ్ వచ్చినా చూసి క్లీన్ చేసుకుంటాం. సో ఇది ఎప్పుడైనా నార్మల్గా దీని అయితే ఓపెన్ చేయకూడదు. మనం యూజ్ చేసే పార్ట్ వచ్చి ఇదనమాట. ఇక్కడ పేపర్స్ ఇన్సర్టింగ్ అనమాట. ఇది పేపర్ రావడానికి అవుట్లెట్. పేపర్ పెట్టాం కదా, సో పేపర్ పెట్టిన వెంటనే కొన్ని A4s ఉంటాయి, కొన్ని A3s ఉంటాయి. సో A3 అయితే కాదు, A4, A2 పేపర్స్ ఉంటాయి కదా. సో పేపర్స్ని బట్టి మనకు అడ్జస్ట్మెంట్ కోసం ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇది కూడా ఇచ్చేసారనమాట. జస్ట్ ఇలా స్వైప్ చేసుకుంటూ ఉంటే పేపర్ ఎంత ఉందని చెప్పి చూసుకోవచ్చు. అంటే ఆధార్ కొన్ని ఉంటాయి కదా సైజెస్ విధంగా, సో అదనమాట అడ్జస్ట్మెంట్. సో ఇదైతే ప్రింట్ ఇచ్చిన పేపర్స్ రావడానికి. సో ఇక్కడ వస్తుంది కదా, సో ఈ పేపర్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలా అని పేపర్స్ కింద పడిపోకుండా ఉండడానికి ఇది ఇలా ఓపెన్ చేసుకుంటే సో ఇక్కడ స్టాప్ అయిపోతాయి, కింద పడవన్నమాట. సో ఇది టోటల్గా. నెక్స్ట్ వచ్చి మనం ఇంక్స్ ఎక్కడ వేసుకోవాలి అంటే ప్రింటర్కి రైట్ సైడ్ అనమాట. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇంక్స్ వేయడానికి ఫిల్లర్స్ అనేది కనిపిస్తాయి. ఈ ఫిల్లర్స్ 1, 2, 3, 4, ఇది 4 కలర్ ప్రింటర్ కదా. సో 4 ఫిల్లర్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ దీంతో పాటు మనకు 4 కలర్స్ ఇంక్స్ కూడా వచ్చాయి. 1, 2, 3, 4. సో ఈ ఫిల్లర్లో ఈ కలరే మనం వేయాలి, ఈ ఫిల్లర్లో మనం ఈ కలరే వేయాలని చెప్పి వాళ్ళు ఇవి ఇచ్చేసారనమాట. సో ఈ కలర్ నేమ్ వచ్చి సయాన్, అంటే ప్రింటర్ సంబంధించిన కలర్ వరకు ఈ కలర్ పేరు మాత్రం సయాన్. ఇది మెజంతా కలర్, ఇది ఎల్లో, ఇది బ్లాక్ అనమాట. సో ప్రతి ఒక్క ప్రింటర్కి సంబంధించిన ఇంక్స్ వేయడానికి దానికి సంబంధించిన కోడ్స్ అనేది ఉంటాయి. ఇది 664 అనే కోడ్ అనమాట. సో ఇంకో ప్రింటర్కి ఇంకో కోడ్ ఉంటుంది. సో మనం చూసినట్లయితే ఈ ప్రింటర్కి సంబంధించి ఇంక్స్ అయిపోయాయి అనుకోండి, ఈ కోడ్కి సంబంధించిన ఈ కోడ్తో ఉన్న ఇంక్స్ని మాత్రం మనం తీసుకోవాలి. సో మనమైతే ఈ సబ్లిమేషన్ పర్పస్ని తీసుకున్నాం కాబట్టి సో మనము ఈ ఎప్సన్ ఇచ్చారు కదా పేపర్ ప్రింట్స్ కలర్స్, ఇవైతే మనం యూజ్ చేయము. సబ్లిమేషన్ ఇంక్స్ అనేది ఉంటాయి, వాటిని తెచ్చి యూజ్ చేస్తాం. సో అవి కూడా ఈ కలర్సే మెయిన్ కలర్స్ అనమాట. ఇవి ప్రైమరీ కలర్స్ అనమాట ప్రింటింగ్స్కి. సో ఈ కలర్సే తెచ్చుకున్న తర్వాత ఈ కలర్స్ని వేస్తూ ఉంటాం. సో సబ్లిమేషన్ కలర్స్ మనం దీంట్లో యూజ్ చేస్తాం. మామూలుగా ప్రింటర్ తెచ్చుకునే వాళ్ళకి కూడా యూజ్ఫుల్ కాబట్టి ఈ వీడియో. సో ఇది చూసారా 664 ఈ కోడ్ 664 అనేది దీంట్లో వేయాల్సి ఉంటుంది. సో టోటల్లీ ఇదండి ఎప్సాన్ L130 యొక్క టోటల్ అన్బాక్సింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please share and like. Please don't forget to subscribe to my channel Pushpa'styles. Thank you.